రేపు అంటే 17/9/26 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు వీకోట మండల వకీలుగా సంఘం చేత కెంపేగౌడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ముఖ్య పీఠాధిపతి అయినటువంటి నిర్మలానంద స్వామీజీ గారు, మన చిక్బళాపూర్ కోలార్ ఇన్ఛార్జ్ అయినటువంటి మంగళనాథ స్వామి గారు, అలాగే కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారు, అలాగే కర్ణాటక రాష్ట్రం నుండి మంత్రి గారు కృష్ణ బైరేగౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు చింతామణి శాసనసభ్యులు సుధాకర్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ కోలారు, శాసనసభ్యులు వెంకటశివారెడ్డి గారు శ్రీనివాసపురం, శాసనసభ్యులు నంజేగౌడ్ గారు మాలూరు, శాసనసభ్యులు శరత్ బచ్చేగౌడ గారు వసుకోట, కర్ణాటక నుండి వీళ్ళందరూ వస్తున్నారు. అలాగే మన పలంనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకయ్యగౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అటు తర్వాత తమిళనాడు రాష్ట్రంలోని వకీలుగా కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంకి ఆసక్తి కనబరచడం వల్ల కృష్ణగిరి డిస్టిక్ నుండి వసూర్ మాజీ శాసనసభ్యులు, కృష్ణగిరి డిస్టిక్ సెక్రటరీ డిఎంకే పార్టీ ప్రకాష్ గారు కూడా వస్తున్నారు. అలాగే వేపనపల్లి శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, తల్లి శాసనసభ్యులు రామచంద్ర గౌడ్ గారు, ఆనేకల్ శాసనసభ్యులు దేవేగౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు దిగ్విజయంగా వీకోట మండల వకీలుగా కుటుంబ సభ్యులందరూ చేయదలుచుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇది కేవలం వకీలుగా సంబంధించిన సమావేశం కాబట్టి వేరే కులస్తులందరూ కూడా అన్నితా భావించకుండా మీ సహాయ సత్కారాలు మాకు అందించండి. రేపు జరిగిపోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మీ అందరికీ మేము తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తూ